జరిగిన మోడుకో అవార్డుల వేడుక, డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ రంగాలలో సత్కారం. విశాఖపట్నం నిర్మాణ పరిశ్రమలో అగ్రగామి వేదిక అయిన మోడుకో డెవలప్మెంట్, డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ రంగాలలో ప్రతిభ కనబరిచి అత్యుత్తమ విజయాలను సాధించిన వ్యక్తులకు మోడుకో అవార్డులతో సత్కరించింది. దేశ నలుమూల నుండి పరిశ్రమ నాయకులు, నిపుణులు మరియు ఇతర రంగాల వారికి హాజరయ్యారు. విశాఖపట్నంలోని డివి గ్రాండ్ బే హోటల్లో జరిగిన ఈ కార్యక్రమం మోడుకో మరియు ఆర్చిపై ప్లాట్ఫారంపై హాజరైన వ్యక్తుల పరిచయాలతో ప్రారంభమైంది. పరిశ్రమ ప్రముఖులచే మాడ్యులర్ కన్స్ట్రక్షన్ పై అంతర్దృష్టి ప్రెజెంటేషన్ జరిగింది. సాంప్రదాయక నిర్మాణం మరియు భవిష్యత్తు యొక్క సవాలు అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోవడం మరియు అర్థవంతమైన సంభాషణలో పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమం రసవంతరంగా సాగింది. ఈ సందర్భంగా మోడుకో CEO మరియు వ్యవస్థాపకుడు నైతిక్ లఖానీ మాట్లాడుతూ, పరిశ్రమ నిపుణులందరూ కొత్త పద్ధతులకు అనుగుణంగా మరియు వారి కస్టమర్లు, క్లయింట్లు మరియు విక్రేతలతో జ్ఞానాన్ని పంచుకోవడం ఆనందకరమని, ఇది పరిశ్రమ ఉన్నతికి సహకరిస్తుందని అన్నారు. మరియు మోడుకో సంస్థ యొక్క వైజాగ్ అసోసియేట్ భాగస్వాములు అజయ్ మంచుకొండ మరియు జనేష్ షా, జాలీ బెనర్జీ చెన్నై, పీయూషి మెహతా మరియు రాజేష్ KM బెంగళూరు, కౌస్తుబ్ ప్రసాద్ ఢిల్లీ, రౌప్య రంజన్ సాహు ఒరిస్సా మద్దతు మరియు సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. Who is our master associate partner from Pennsylvania, USA. Niti, I have a global event in your respective sector. So, I mean, Shamir or anybody would want to answer that. In terms of global technology, right? Since you are today a toughened glass. That's how the industry evolves. Why? To say Construction itself could not be the solution for this. So we did a lot of industry research and we then settled down upon inventing, coming up with a methodology with the kind of technologies that were available for off-site construction, whether it is precast or prefab territories, be it the West as far as Texas or the USA and Canada, or be it the Far East and down south as far as Australia is also concerned. We're able to cover a whole range of temperatures, a whole range of territory. So could you just go back to the previous slide and pause there, please? When we found out there are some problems, there are some things that has to be organized. So what are the things? Let's have a quick look. For our industry are the architects basically. So we have a business model for the architects so that they can also not just survive but thrive. But in real life it's reverse. He's spending more time by arranging vendors. Like your design, we develop a platform where you can upload your designs, your projects, where we have a and just always meeting and contact with you, right? We can come up with one Zoom call and discuss in detail, right? Partner from hello. So let's go to జరిగిందంటే మేము ఒక 10 బిల్డర్ని, కాంట్రాక్టర్ని, ఆర్కిటెక్ట్స్ని, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని, మెటీరియల్ సప్లయర్స్ని వైజాగ్లో టాప్ వీళ్ళందరినీ పిలిచాము. ఏం చేసామంటే ఒక 7 జ్యూరీ మెంబర్ని, అంటే పెద్ద ఆర్కిటెక్ట్స్ కానీ పెద్ద మిగతా బ్రాండ్ వాళ్ళని కానీ వైజాగ్ పిలిచాము. వాళ్ళని ఈ మాడ్యులర్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ గురించి మాట్లాడమని చెప్పాం. మాడ్యులర్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, దాని బెనిఫిట్ ఏంటి, ప్లస్ మనం ఎలాగ మారుస్తున్నాము రెగ్యులర్ కన్స్ట్రక్షన్ని, అంటే మనం రెగ్యులర్ బ్రిక్, సిమెంట్, ఇసుక కాకుండా ఎలా కట్టగలం, ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా ఫాస్ట్గా ఎలా కట్టగలం అని చెప్పి వాళ్ళ ప్యానల్ డిస్కషన్ జరిగిందండి. దానికి సంబంధించి ఇక్కడ ఈవెంట్ చేసాము. ఇవాళ జరిగిన ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ అండి. అలాగే వీళ్ళు ఈ సంవత్సరంలో 20 ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా, మెయిన్ సిటీస్లో అన్ని. అక్కడక్కడ పార్ట్నర్స్ ఎతికి మాలాగా 20 ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారండి. Thank you all.